ఇష్టం లేకుండా తాళి కట్టావని ఏడ్చే రకం కాదు నేను. జుట్టు పట్టుకొని ప్రేమలోకి ఈడ్చే రకం. ముసలోడువై చచ్చేంత వరకు ప్రేమించు. ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. నీకేమైనా లవ్ స్టోరీస్ ఉన్నాయమ్మా? ఏంటి? అదే నువ్వెవరినైనా ప్రేమించావా అని. ఇంకో 6 నెలల్లో నానమ్మనవుతాను. ఇప్పుడు నా ప్రేమ గురించెందుకు? మీ నాన్నగారు ఎలాగో చూడరు గాని నువ్వు వెళ్ళి చూడు. ఇక్కడే కూర్చున్నావు కదా నాన్న, వెళ్ళి తలుపు తీయచ్చు కదా. ధరణి ఉందా అండి? ఉంది, లోపలికి రండి. కూర్చోండి ఇంకా. అమ్మా, నీకోసం నీ చిన్ననాటి ఫ్రెండ్ వచ్చారు. ఎవరు? చక్రధర్. ఇప్పుడెందుకొచ్చాడే తల్లి? మాట్లాడడం స్టార్ట్ చేస్తే ఆపనే ఆపడు. త్వరగా టీ చేసివ్వు, వెళ్ళిపోతాడు. ఈసారి ఎండలు ఎక్కువగా ఉన్నాయి, అటెళ్ళి స్విచ్ చేసుకోండి. పర్లేదండి, ఈసారి వర్షాలు పడ్డాయి కదా, అందుకే ఈ వేడి. అయితే వర్షాలు ఎక్కువ పడ్డాయా? ఏమోనండి, నాకు తెలీదు. బయట నేను ఎక్కువ తిరగను కదా. బాగున్నారా? తిరుపతికి వెళ్ళాను, ఈ ప్రసాదం ఇచ్చి వెళ్దామని వచ్చాను. అబ్బో, తిరుపతిలో చాలా రష్గా ఉంది. ఉదయం సుప్రభాత సేవకి టికెట్ బుక్ చేసుకున్నాను, స్పెషల్ దర్శనం. టికెట్కు 12,000 పోతే పోయింది కానీ దర్శనం అయితే చాలా అద్భుతంగా జరిగింది. నేను నా కొడుకు స్వామివారిని తనివి తీరా చూసాం. వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు ఏసీ కోచ్లో వెళ్ళాం. అక్కడ కూడా ఏసీ కాటేజీలో దిగాం. అంతా విఐపి ట్రీట్మెంటు. టీవీలో అయితే ఇంకా దగ్గరగా చూడొచ్చు. బ్రహ్మోత్సవాలు కదండి. మీ అబ్బాయికి జాబ్ వచ్చిందని విన్నాను, చాలా సంతోషం. 70,000 జీతం, పికప్ డ్రాప్ కూడా వాళ్ళదే. అందరూ ఎగతాళి చేసేవాళ్ళు డిగ్రీ కూడా చేయలేదని. ఇప్పుడు చూడు, ఏ ఇంజనీర్కి డాక్టర్కి తక్కువేం కాదు మా వాడు. ఏమండి, ఇంజనీరు, డాక్టరు, లెక్చరరు అవ్వాలంటే బాగా చదవాలి, దానికి బాగా తెలివి ఉండాలి. డబ్బులుంటే మనమే ఓన్గా కారు కొనుక్కోవచ్చు. ఎవరో చేసే పికప్లు డ్రాపుల కోసం ఎదురు చూడాల్సిన అవసరమే ఉండదు. ఓ సారీ, మీ ఇంట్లో మీ అబ్బాయి ఇంజనీరు, కూతురు లెక్చరర్ కదా, మర్చిపోయాను. చంద్రకుమార్ ఎలా ఉన్నారు? ఇంట్లో అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారు. స్పెషల్ పూజ అని చెప్పాను కదా, 3కి టికెట్స్ ఇచ్చారు. నేను నా కొడుకు మాత్రమే వెళ్ళాం. ఇంకో టికెట్కి నిన్ను పిలుచుకొని వెళ్దామనుకున్నాను, కానీ నా కొడుకేమో కీర్తిని పిలుచుకొని వెళ్దామన్నాడు. కానీ ఇద్దరూ జాబ్ చేస్తున్నారు, బిజీగా ఉంటారని పిలవలేదు. నేను ఫ్రీగానే ఉన్నాను కదండి, పిలిస్తే వచ్చేవాడిగా. తిరుపతి వెంకన్న మా ఇంటి ఇలవేల్పు. నా అలాగే కొద్దిగా స్థలం కావాలని అప్పు చేశాడు. ఏంటయ్యా అన్నిసార్లు పిలు కొడుతున్నావు? ఆదర్శన్న వచ్చాడు, నిన్ను పిలుచుకురమ్మన్నాడు. ఇక్కడికి ఎందుకు వచ్చావయ్యా? సాయంత్రం నేనే వచ్చి కలుస్తానని చెప్పి వెళ్ళు వెళ్ళు. నువ్వు ఇప్పుడు వస్తే బాగుంటుంది, లేదంటే ఇంట్లోకి వచ్చి గొడవ చేస్తాడు. ఆ తర్వాత నీ ఇష్టం. పద పద, బయటికి పద. ఇప్పుడు ఏం చేస్తున్నాడు మీ ఆయన? ఏమి చేయరు, అలానే ఉన్నారు. ఏం మనిషో ఏమో, కనీసం తన తిండికి తను సంపాదించుకోవాలి కదా. మీరెందుకొచ్చారు? వచ్చే ఆదివారం ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం జరుపుకుంటున్నాం, పిలుద్దామని వచ్చాను. సరే వస్తాం. మీ అబ్బాయి ఎలా ఉన్నాడు? దేవుని దయ వల్ల ఇప్పుడు బాగున్నాడు, బుద్ధిగా ఉంటున్నాడు. కాలేజీ రోజుల్లో అంతగా అల్లరి చేసినవాడు ఇప్పుడు చాలా మారాడు.
చూస్తుంటే వీడు వాడేనా అనిపిస్తుంది. మగపిల్లలంతే. కీర్తి, టీ అయిందా? అయిపోతుందమ్మా, 5 minutes. ఇంకో విషయం, నువ్వు కీర్తి మాత్రమే ఇంటికి రావాలి. అంటే మీ ఆయనతో పనేం లేదు. పూజకి మన పాత స్నేహితులందరూ వస్తున్నారు. ఎవరెతనో అని అంటారు. నేను చెప్తే ఏం చేస్తారు అని అడుగుతారు. ఏమీ చేయకుండా ఖాళీగా ఉంటున్నారని చెప్పలేం కదా. అందుకని మీ ఇద్దరు మాత్రమే రండి. ఐఎమ్ సారీ, నేను రాలేను. నా భర్త గురించి పరిచయం చేయడం మీకు ఇబ్బంది, నాకు కాదు. కాబట్టి ఆయనకు విలువ ఇవ్వలేని చోటుకు నేను రాను. ఆయన వల్ల నేనెంతో కష్టపడుండొచ్చు, బాధపడుండొచ్చు. కానీ నాకు ఆయనంటే ద్వేషం లేదు. ట్రై టు అండర్స్టాండ్, హీఈస్ మై హస్బెండ్, ఫాదర్ ఆఫ్ మై చిల్డ్రన్. ఆ గౌరవం నాకుంది. నువ్వు ఇలా అంటే ఎలా? నువ్వు నాకు కాలేజ్ నుంచి మంచి స్నేహితురాలివి. నువ్వు బాధపడితే నాకు బాధే కదా. అతను నిన్ను చాలా బాధ పెట్టాడు. ఇప్పటికీ అలాగే ఇబ్బంది పెడుతున్నాడు. అందుకే అతను చూస్తే నా కోపం. అందుకే అలా మాట్లాడాను. నన్నిష్టపడేవారు నేనిష్టపడేవారిని కూడా ఇష్టపడాలి, గౌరవించాలి. లేదంటే నన్ను కూడా వదిలేయండి. మంచి ఉద్యోగంలో ఉండేవాడు. ఫ్రాడ్ చేసి జాబ్ పోగొట్టుకున్నాడు. పోలీస్ కేసు అయింది. ఇంటి పరువు వీధిన పడింది. సమాజంలో గౌరవం పోయింది. అతనికి మాత్రమేనా? అతని పెళ్లి చేసుకున్న ఒకే ఒక కారణానికి నీకు కూడా. నిన్నీ పరిస్థితికి తెచ్చిన వాడిపైన నీకు ద్వేషం లేదు అంటున్నావా? ఏం చేయమంటారు? మనిషి అన్నాక ఆశ ఉంటుంది. అది ఈయనకి కొద్దిగా ఎక్కువ, దురాశ. అంత తెలివితేటలు లేవు, దొరికిపోయారు. చిక్కాడంటే మోసం చేసినట్లే కదా. మోసపోయింది నేను. ఆయనకి జాబ్ లేక ఆ భారం మోసింది నేను. వేరే వాళ్లకు ఏ మోసం జరగలేదు కదా. ఆయన గురించి వేరే వాళ్ళు చెడుగా మాట్లాడడం నాకు నచ్చదు. సరేలే, ఎవరి కర్మకు ఎవరు బాధ్యులు? నీకు రాసిపెట్టుంది, నువ్వు పెళ్లి చేసుకున్నావు. డిగ్రీలో ఉన్నప్పుడే నేను నీకు ప్రపోజ్ చేద్దాం అనుకున్నాను. కానీ భయపడి చెప్పలేదు. తర్వాత నీకు పెళ్ళైపోయింది. అయ్యింది, పోయింది. ఇప్పుడు దాని గురించి ఎందుకు? అప్పుడు నా మనసు దోచుకున్నావు. ప్లీజ్ ఆపేస్తారా? ఇప్పుడు జరిగిపోయిన దాని గురించి కాదు, పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలి. కీర్తి, ఇంకెంతసేపు? 2 minutes అమ్మా. ఇంటికి గెస్ట్లు వచ్చారు. మనం తర్వాత మాట్లాడుకుందాం, ఓకేనా? పర్లేదు, మీ గెస్ట్లు వెళ్లేదాకా నేను వెయిట్ చేస్తూ ఉంటాను. అడగటంలో తప్పులేదు. మళ్ళీ వస్తానని చెప్తున్నానుగా, ప్లీజ్. ఏయ్, ఇట్రా. ఏంటి, మీ ఇంటి దాకా వచ్చానని రెచ్చిపోతున్నావా? నేను ఆఫీస్కి వచ్చి మాట్లాడతానన్నాను కదా. నా దగ్గర అంత డబ్బు లేదు. పైగా ఇంటికి గెస్ట్లు వచ్చారు, తర్వాత మాట్లాడుకుందాం ప్లీజ్. ఏయ్, మీ ఇంటి దాకా వచ్చామని రెచ్చిపోతున్నావా? నువ్వు డబ్బులు ఇచ్చేదాకా ఇక్కడి నుంచి కదలం. ఏంటి చొక్కా పట్టుకున్నావేంటి? చొక్కా పట్టుకున్నావేంటి? చొక్కా పట్టుకున్నావేంటే? ఏయ్, మీ ఏరియాకు వచ్చానని నాటకాలు ఆడుతున్నావా? మాటలతో చెప్తే నీకు అర్థం కాదు, ఇలా చెప్పాలి.